ఏయ్, ఏంటమ్మా? ఏంటంటావేంటే? నీ కూతురు దరిద్రం పోయిందనుకుంటే ఇంకా నువ్వున్నావేంటే? ఏం ఫ్యామిలీనేమిది? మమ్మల్ని మా కుటుంబాన్ని పీకు తినడానికే పుట్టారే. నీ కూతురు ఇంతే. బ్రతికి నన్నాళ్లు సాధించింది సరిపోక ఇప్పుడు చచ్చి కూడా సాధిస్తుంది. ఎందుకమ్మా, ఎందుకంత ఆడిపోసుకుంటారు? ఏం మిగిలిందని? అది వెళ్ళిపోయింది కదా. ఎక్కడికెళ్ళిపోయిందే? మా అన్నయ్య ఏమంటున్నాడో విన్నావు కదా. ఇంకా అది బ్రతికే ఉందా? వస్తుందా? నువ్వు చెప్పవే, వస్తుందా అది? మీ కళ్ళ ముందే అది కాలిపోయి ముద్దైపోతే దాన్ని తీసుకెళ్లి అన్నయ్య చేతులతోనే తగలెట్టేశారు కదా. ఇంకెలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అచ్చం అలాగే ఉండే ఇంకో కూతురు ఏమన్నా ఉందా? దాన్నేమన్నా దింపుదామని చూస్తున్నావా? ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలే? బ్రతికినంతకాలం ఎలాగో వదల్లేదు. చచ్చాక కూడా పట్టుకు పీడిస్తుంటే ఏమనాలో తెలియక పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. అసలు అసలు అది ఎలా బ్రతికొస్తుంది? ఎంత దాని భ్రమలో లేకపోతే ఇంకా వస్తుందని కలలు కంటున్నాడు. ఎందుకు ఇలా సాధిస్తున్నారు మీరు? అమ్మా, మీకు దండం పెడతాను. ఇప్పటికే నా బిడ్డ పోయిన బాధలో ఉన్నాను. నన్ను ఈ మాటలతో చిత్రవద చెయ్యొద్దు. ఏయ్, ఎవరిని చిత్రవద చేస్తున్నాడు? నీ కూతురు బ్రతుకున్నప్పుడు ఎంత నరకం చూపించిందో తెలుసా? మా ఇంట్లో మాకు నచ్చినట్టు ఉండకుండా చేసింది. మేము అనుభవించాల్సిన ఆనందమంతా అదే అనుభవించిపోయింది. ఇప్పుడు పోయింది కదా అని ఊపిరి పీల్చుకుందామనుకుంటే మళ్ళీ టార్చర్ ఏంటే? అందరూ దాన్ని ఇంకా మంచిది మంచిది అంటున్నారేంటే? అది ఎన్నో పాపాలు చేసింది కాబట్టి అంత దారుణమైన చావు చచ్చింది. ఆపండమ్మా, చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా ఎవరు మాట్లాడరు. అలాంటిది ఎందుకు ఇన్ని నిందలు వేస్తున్నారు? నా బిడ్డ మీకేం అన్యాయం చేసింది? ఈ కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంది, మీరు చల్లగా ఉండాలనుకుంది. అదే నా బిడ్డ చేసింది తప్ప. ఎందుకమ్మా దాని మీద పడేడుస్తా? నోరు ముయ్యవే. గొంతు లేచిందంటే ఇక్కడ పీక పిసికి చంపేస్తా. అది మేము చల్లగా ఉండాలని కోరుకోవడం ఏంటే? ఏ, అది కోరుకోకపోతే మేం బాగుండవా? మాకు సంతోషంగా ఉండడం చేత కాదా? మా మీద పడి బ్రతకటం అలవాటైపోయి తిరిగి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు సొల్లు కబుర్లు చెప్పడం అలవాటైపోయిందే మీకు. అయినా నీ కూతురు పోయింది కదా, ఇంకా ఇక్కడేం పనే నీకు? నీకు మొగుడున్నారు కదా, వదిలేసి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి సిగ్గుగా లేదు? అసలు ఈ వీరస్వామి ఎలా బ్రతికొచ్చాడు? షిట్, కొంపదీసి వీడు బ్రతుకున్నట్టే మృదులు కూడా బ్రతికే ఉందా? అన్నయ్య కూడా అందుకే బ్రతికే ఉందని అంత గట్టిగా చెప్తున్నాడా? అదే గనుక బ్రతికే ఉంటే నా చాప్టర్ క్లోజ్. సమస్య లేదు, మొత్తం తగలబడిపోయింది. నో ఛాన్స్. వీరస్వామి ఎలా బ్రతికొచ్చాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఛా!
చెప్పు సరియు. ఏంటి చెప్పేది? అంతా అయిపోయిందని తడుగుడ్డేసుకుని పడుకున్నట్టున్నా కొంపలు అంటుకున్నాయి ఇక్కడ. ఏమైంది సరియు? ఏమైందంట వింటి నీ బొంద. వీరస్వామి బ్రతికే ఉన్నాడు. వీరస్వామి బతుకున్నాడు వెంటే ఏం మాట్లాడుతున్నావు సరియు? వ్యాన్ లో కూర్చోబెట్టి పెట్రోల్ పోసి తగిలిపెట్టాం. లైవ్ లో చూసావు కదా. బూడిదైపోయినాడు, బ్రతికెలా వస్తాడు? వచ్చాడే, నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు. ఇప్పుడే చూశానే. పట్టుకుందామని వెళ్లే లోపే మిస్ అయిపోయాడు. బ్రతికే ఛాన్సే లేదే. నేనే చూశానంటే ఛాన్సే లేదంట. తగలెట్టేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వచ్చేసినట్టున్నారు. వాడేమో తప్పించుకొని పారిపోయినట్టున్నాడు. వీడు బ్రతుకున్నట్టే మృదుల కూడా బ్రతికే ఉందా? అది మాత్రం బతికే ఛాన్సే లేదు సరియు. కాలిపోయిన బాడీ అక్కడే ఉంది కదా. చితి మీద పెట్టి కూడా కాల్చారు. ఇంకెలా బ్రతికొస్తుంది? దాని గురించి అయితే నువ్వు టెన్షన్ పడకు. ఈ వీరస్వామి మాత్రం టెన్షన్ కాదనుకున్నావా? మా అన్నయ్య గాని బావకు గాని దొరికి నిజం చెప్తే ఇక అంతే. బ్యాంకాక్ లేదు, ఏమీ లేదు. వాడిప్పుడు సనత్ నగర్ టెంపుల్ చుట్టుపక్కల తిరుగుతున్నాడు. వెంటనే వాడిని పట్టుకో. వాడు దొరికితే గాని మృతుల గురించి కూడా ఒక కన్ఫర్మేషన్ కి రాలేం. తొందరగా బయలుదేరు. అలాగే సరియు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. బావా, వింటున్నావా తల్లి? అందరూ ఏమంటున్నారు? మృదుల చనిపోయిందంటున్నారు. నీకు తెలుసు కదా తను బతుకుందో లేదో. అయినా నువ్వు అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయావంటే ఎవరైనా నమ్ముతారా? అసలు తను లేకపోతే నేనుంటానా? ఇద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే ఊపిరైనప్పుడు తన్ని తీసుకెళ్ళి నన్ను ఇలా వదిలేవు కదా. అందుకే నేను ప్రాణాలతో ఉన్నాను కాబట్టి నా మృదుల కూడా ప్రాణాలతో ఉంది. నాకు అది తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఊపిరి తీసుకుంటున్నాను అంటే ఎక్కడో నా మృదుల ఊపిరి ఆడుతున్నట్టే. ఇదిగో నేను నీ ముందున్నాను అంటే నా మృదుల కూడా ఉన్నట్లే. ప్రేమించిన నా మనసు చెప్తోంది మృదుల ఉంది. కొట్టుకుంటున్న నా గుండె చెప్తోంది మృదుల ఉంది. ఇక్కడ నేను చూస్తున్నానంటే నేను చూస్తున్న లోకాన్ని మృదుల అక్కడ చూస్తూనే ఉంటుంది. లే బాబా, నువ్వు ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు. కళ్ళారా చూశాం కదా. ఆ దేవుడే తలుచుకున్నా పోయిన వాళ్ళని తిరిగి తెచ్చిపోలేడు. అర్థం చేసుకో బాబా. లే తరుణ్, మృదుల చనిపోలేదు. తను లేదన్నమాట కల్లో కూడా నువ్వు అనద్దు. చూడు తల్లి ఎలా అంటున్నారు. తను బతికే ఉందని నా మనసు చెప్తున్నా ఎందుకు నమ్మడం లేదు? వాళ్ళు నమ్మేది తప్పు అని నిరూపించడానికి నేనేం చేయాలి? మృదులని ప్రాణాలతో తీసుకొచ్చి ఎదురుగా నిలబెడితే నమ్ముతారు కదా. ఎక్కడుందమ్మా నా మృదుల? తన జాడ చూపించే ఆధారం ఒక్కటి చూపించు. 7 సముద్రాల అవతలున్నా సరే నేను వెతుకుంటూ వెళ్ళి నా మృదులను తీసుకొస్తాను. అసలు ఎందుకమ్మా మా మధ్య ఈ దూరం? ఎందుకు తన గురించి వినకూడని మాటలన్నీ వినేలా చేస్తున్నావు? నేను బ్రతుకుతున్నది నా మృదుల కోసం నీకు తెలుసు కదా. అయినా ఎందుకు ఇదంతా? నా జీవితంలోకి వచ్చి తను ఏ రోజు సుఖంగా ఉన్నది లేదు. ఎంత ప్రాణంగా ప్రేమించినా ఆ ప్రేమను పూర్తిగా పంచే అవకాశం నాకింకా దక్కనే లేదు. ఏ రోజైనా నాకు దగ్గర చేస్తావన్న ఆశతో ఇన్నాళ్ళు నిరీక్షించి చివరికి దగ్గరవుతున్న క్షణంలో ఎందుకు ఈ దూరం? ఎందుకు ఇన్ని కష్టాలు? నేనేదైనా తప్పు చేసుంటే ఇంకేదైనా శిక్ష వేయమ్మా, భరిస్తాను. కానీ నా మృదులను దూరం చేసే శిక్ష మాత్రం వద్దు. ఇంకొక్క అవకాశం ఇవ్వు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా,
ఏవి తన దరిదాపులకు రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను. మృదుల గురించి తెలుసుకుని ఒక్క దారి చూపించు. చూసావా చూసావా తను మృదుల ఎక్కడో క్షేమంగా ఉంది అనడానికి ఇదే సంకేతం. తను ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా సరే ఇదే దారి చూపించేది. మేము దూరమైన ప్రతిసారి మమ్మల్ని కలిపేది. మమ్మల్ని కలపడానికి వచ్చింది చూడు. చూడు తరుణ్ వెళ్తుంది. మృదుల జాడ తెలుసుకునే వస్తుంది. బావా నా మాట విను. రా బావా, ఇంటికెళ్దాం బావా. నువ్వు నమ్మట్లేదు తరుణ్, మృదుల బతికే ఉంది. ఈ పావురమే జాడ చూపిస్తుంది చూడు. ప్రమాదం నుంచి గట్టెక్కినట్టే ఏ క్షణంలోనైనా స్పృహలోకి రావచ్చు. కానీ ఇంకొక రోజు వరకు మాట్లాడే శక్తి ఉండదు. తను స్పృహలోకి రాగానే తన వాళ్లకు సంబంధించిన వివరాలు పేపర్ మీద రాయించండి. వెంటనే వాళ్ళకి కబురు చేద్దాం. పాపం అయిన వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారో. అలాగే స్వామి. ఆ బయలుదేరవా లేదా? బయలుదేరుతున్నానే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఇందాక నుంచి 10 నిమిషాలే అంటున్నావు. ఇక్కడేమో కొంపలు అంటుకుంటున్నాయి. అర్థం కావట్లేదా? తొందరగా రా, వీరస్వామిని పట్టుకోవాలి. అలాగే సరియో. అమ్మా నాన్న వాళ్ళు రాలేదా? గుళ్ళో ఏదో పూజ చేస్తున్నారు బావా, ఇంకా టైం పడుతుందన్నారు. ఏంటి బావా, ఇంకా అన్నయ్య అదే మూడ్లో ఉన్నాడా? మనమే మృదులను మర్చిపోలేకపోతున్నాం. బావేలా మర్చిపోతాడు? ఇంకా మృదుల బ్రతికే ఉంది, వస్తుందన్న భ్రమలోనే ఉన్నాడు. నిజంగా వచ్చేసినా బావుణ్ణు. ఆ వీరస్వామి బ్రతికే ఉన్నాడు. అన్నయ్య చూస్తేనేమో మృతులు కూడా బ్రతికే ఉందంటున్నాడు. కొంపదీసి అది నిజంగానే బ్రతికే ఉందా? మరి
మరి ఆ వ్యాన్ని తగిలిపడింది ఎవరు? నో, అది మృదుల చనిపోయింది అంతే. ఈ వీరస్వామి ఏదో బ్రతికి బయటపడ్డాడు. వాడిని ఎలాగోలా పట్టుకొని ఎవరు కంట పడకముందే పైకి పంపించేయాలి. అన్నే ఫోన్లా ఉందేంటి? వదిలేసి వెళ్ళిపోయాడా? సారీ అన్నయ్య, నిన్నిలా చూస్తుంటే బాధగానే ఉంది. కానీ ఏం చేయను, దాన్ని బ్రతకనిస్తే నా బ్రతుక్కే ఉనికి లేకుండా పోతుంది. ముందు కొంచెం బాధగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా అలవాటైపోయి నువ్వే మర్చిపోతా. స్పృహ వచ్చింది. ఏమండి ఏమండి వినిపిస్తుందా? ఏమండి, మీరు ప్రమాదంలో చిక్కుకుంటే మా వాళ్ళు కాపాడి ఆశ్రమానికి తీసుకొచ్చారు. మీ వాళ్ళెవరో చెప్తే కబురు పెడతాం. మీరింకో 24 గంటల వరకు మాట్లాడలేరని స్వామీజీ చెప్పారు. ఈ పేపర్ మీద మీ వాళ్ళ వివరాలు రాస్తే వాళ్ళ కబురు పెడతాం. మధు, మీ వారా? బాధపడకండి, మీ వారికి ఫోన్ చేసి మీ గురించి చెప్తాం. అన్నయ్య ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో ఫోన్ చేస్తున్నారే, ఏదో కొత్త నెంబర్లో ఉందే. ఎవరై ఉంటారు? కొంపదీసి ఆ వీరస్వామి కాదు కదా? హలో హలో, మధు గారున్నారా? బయటున్నారండి. మీరెవరు? నేను బ్రహ్మర్షి ఆశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి. ఇక్కడ మాకొక అమ్మాయి యాక్సిడెంట్లో దొరికింది.